దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రసంగం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సత్యమేంటో గ్రహించండి పిల్లారా. గ్రహిస్తారా? గ్రహిస్తారన్న వాళ్ళు చేతులు పైకెత్తండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాముని దేవుడు ఎన్నుకున్నాడు, బాగానే ఉంది. విశ్వాసులకే తండ్రిగా చేశాడు దేవుడు, బాగానే ఉంది. అది అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటాం. మోషేను ఇజ్రాయెల్ నడిపించడానికి 40 సంవత్సరంలో కూడా అరణ్యవాసంలో నడిపించడానికి దేవుడు మహాశక్తినిచ్చి దేవుడు నడిపించాడు, బాగానే ఉంది. అందరూ చెప్పుకుంటూ ఉంటారు, సేవకులు అందరూ కూడా అందరూ చెప్పుకుంటూ ఉంటారు. అవునా కదండి? యెహోషువను తర్వాత మోషే తర్వాత యెహోషువను ఎన్నుకుంటాడు. సూర్యచంద్రుల్ని ఆపగలిగాడు దేవుని శక్తితో. మరి అందరూ కూడా ఈ సువార్తల్లో అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు. తర్వాత యెషయా ప్రవక్త దేవుణ్ణి ప్రార్థించి ముందుకు వెళ్ళిన సూర్యుడిని వెనక్కి నడిపిస్తాడు, బాగానే ఉంది. ఎవరు సువార్త చెప్పినా ఇవన్నీ కూడా బైబిల్లో భక్తులు అందరి పేర్లు కూడా చెప్పి వారు చేసిన ఘనకార్యములు దేవుని ద్వారా మరి చెప్పుకుంటూ ఉంటారు, బాగానే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరినీ కూడా దేవుని చేత, వారందరూ దేవుని చేత ఎన్నుకోబడ్డ బిడ్డలు. దేవుని యందు విశ్వసించి గొప్ప గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు, వారి పేర్లు చెప్తాం. దేవుడు వాళ్ళ చేత చేయించిన గొప్ప కార్యాల గురించి చెప్తాం, బాగానే ఉంది. ఇంతవరకు బాగానే ఉందండి. అందరూ వినే ఉంటారు కదా, విన్నారా? అందరూ విన్నారుగా? నేను తల లోపల ఇట్టా విన్నారా? విన్నారు, బాగానే ఉంది. మరి మరియమ్మ గారి దగ్గరికి వచ్చేవరకు గొంతు మింగుడు పడుతుంది, నాకు అర్థం కాదు అందరికీ. మీకు పడుద్దేమోలే, మీరు మంచోళ్ళేగా. మరియమ్మ గారండి, ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి రావటానికి దేవుడు ఆమెను ఎన్నుకున్న స్త్రీ మరియమ్మ గారండి. దేవునికి స్తోత్రం. ఇంత తమాషా కాదు మరియమ్మ గారంటే. వీళ్ళందరికంటే కూడా నీతిమంతురాలు మరియమ్మ గారు. మహానీతిమంతుడు భూలోకానికి రావాలి అంటే మరియమ్మ గారు అంత నీతిమంతమైన వ్యక్తి కావాలి. అందుకనే మరియమ్మ గారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. దేవునికి తల్లి అయినా, దేవునికి ఇష్టమైన మరియ తల్లి మనకు కూడా ఇష్టం కావాలి. దేవునికి ఎవరైతే ఇష్టమో, ఏదైతే ఇష్టమో మనకు కూడా అదే ఇష్టం కావాలి. మనకు కూడా వాళ్ళే ఇష్టం కావాలి. ప్రియులారా, ఈ సత్యాన్ని గ్రహించాలి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? వాళ్ళు చేతులు పైకెత్తండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఆమెకు ఎటువంటి మహాభాగ్యము దేవుడు అనుగ్రహించారు అంటే ప్రియులారా, చూద్దామా? ప్రకటన 12వ అధ్యాయం తీయండి. ప్రకటన 12వ అధ్యాయం జాగ్రత్తగా వినండి. చెవులు పెద్దవి చేసుకునేనండి. మన చెవులు పెద్దయేనా? లేదా సాగ తీసుకోండి, పెద్ద యువతి, సరేనా? మొట్టమొదట ప్రకటన 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. తర్వాత క్రమేణా దాని తర్వాత ఒకటి చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అప్పుడు
పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అది ఏదనగా సూర్యుని ధరించుకునే ఒక స్త్రీ, ఆమె పాదముల కింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడచ్చు ఆ నొప్పులకు కేకలు వేయుచున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరండి ఇవే? సూర్యుని ధరించుకున్న స్త్రీ అంటే ఇవే. సూర్యుని ధరించుకోవటం అంటే దాని అర్థం ఏంటండి? సూర్యుడు ఎంత కాంతిగా ఉంటాడో, సూర్యుని కాంతి ఎంత తీక్షణంగా ఉంటుందో, సూర్యుడి దగ్గరికి వెళ్తే ఎవడైనా కూడా బతకలేడు. అనేక మంది శాస్త్రజ్ఞులు సూర్యుని దగ్గరికి వెళ్ళబోయి విఫలులైపోయారు. అనేక రెట్లు దూరంలో ఉండగానే సూర్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళక్కర్లా, ఎంతో దూరంలో ఉండగానే వాళ్ళు మాడి మసైపోతారు. మన ఎండాకాలం చూశారు కదండి, ఎంతో తీక్షణంగా ఎండ కాస్తేనే తట్టుకోలేక ఎంతో బాధపడుతూ ఉంటాం ప్రియులారా. అటువంటి తీక్షణమైన సూర్యుడిని, అంత వేడిగల సూర్యుడిని, అంత బగబగ మండుతున్న సూర్యుడిని ధరించుకుందండి ఏమే ఆ స్త్రీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె ఎవరో మీరే చెప్పండి తర్వాత. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె ప్రసవ వేదన పడచ్చు. ఎవరిని కంటానికి సిద్ధంగా ఉందండి? ఎవరిని కంటానికి సిద్ధంగా ఉంది ఆ స్త్రీ? ప్రసవ వేదన పడచ్చు. ఆ నొప్పులతో కేకలు వేయించున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రసవ వేదన పడచ్చు ఉంది ప్రియులారా. మరి ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు భూలోకానికి రావాలంటే మానవుడు ఏ విధంగా జన్మించాలో అదే విధంగా జన్మించాలి. ఓ ఆకాశం నుంచి కిందకు ఊడి పడకూడదు. మానవుడు ఏ విధంగా అయితే పుట్టాడో అదేవిధంగా ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు కూడా అదే విధంగా తల్లి గర్భంలో పుట్టాలి ప్రియులారా. మానవులందరూ కూడా స్త్రీ పురుషుల సంపర్కంతో పుట్టిన వాళ్ళు. యేసు ప్రభు ఒక్కరే పరిశుద్ధాత్మ చేత జన్మింపబడినవాడు ప్రియులారా, పుట్టినవాడు ప్రియులారా. మానవుల జన్మకును యేసయ్య జన్మకును మానవుల పుట్టుకను దేవాదేవుని పుట్టుకను ఎంతో తేడా ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం. అటువంటి మహాదేవుణ్ణి గర్భం ధరించిన స్త్రీ అండి ఆమె. సూర్యుని ధరించుకున్న స్త్రీ అండి ఆమె. అంత గొప్పగా దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు ప్రియులారా. దేవుడు భూమి మీదకి వస్తూ ఉన్నాడని, భూమి మీదకు పుట్టుకున్నావాడని సాతాను తాను క్రియలు చేస్తూనే ఉంటాడు. ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. సాతాను చేస్తూ ఉంటుంది. మహాదేవుని పని, రక్షణ సువార్త, రక్షణ ప్రణాళిక దేవుడు చేస్తూనే ఉంటాడు పిల్లారా. దేవుడు చేసిన ప్రతి కార్యానికి కూడా సాతాను అడ్డగించడమే, దేవుని కార్యాలకు ఆటంకపరచడమే సాతాను యొక్క పని ప్రియులారా. అది దేవుని యందు ఉన్నవారి యందే ఇది జరుగును. కాబట్టి ప్రియులారా, మరి దేవుడు భూలోకానికి రావడానికి స్త్రీ గర్భంలో ఉన్నాడు కాబట్టి ఆ సాతాను ఆత్మ కనుక దానికి అన్నీ తెలుసు. అప్పుడు సాతాను ఏం చేస్తుందంటే ప్రియులారా, మూడు 4 వచనాలు, ప్రకటన 12వ అధ్యాయము 3-4 వచనాలు. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడేను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను
10 కొమ్ములను ఉండెను. దాని తల మీద 7 కిరీటములు ఉండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగమును ఇచ్చి వాటిని భూమి మీద పడవేశాను. కననై ఉన్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ గడ్డ సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూశారండి సాతాను గడి పని? చూసారా? ఆ స్త్రీ గర్భంలో ఉన్నది యేసు ప్రభువు అని తెలుసు. దానికి పుట్టబోతున్నాడు అని సాతాను భర్తానికి పుట్టబోతూ ఉన్నాడని దానికి తెలుసు. అందుకని ఆమె కనగానే ఆ శిశువును మింగివేయాలని కాసుకుంది. ఆ విధంగా ఉంటే సాతాను కార్యాలు ప్రియులారా దాని ప్రయత్నం వచ్చేసింది. సాతాను ఎవరిలోనైనా దూరితి, కుటుంబాల్లో దూరచ్చు, బయట వ్యక్తుల్లో దూరచ్చు, ఇంకా ఎవరైనా దూరచ్చు ప్రియులారా. కుటుంబాల్లో దూరితే కుటుంబాలు చెల్లాచెదరైపోతాయి. కుటుంబాల్లో దూరితే మనశ్శాంతి ఉండదు. కుటుంబాల్లో దూరితే దేవుని స్థుతించుకోలేరు. కుటుంబాల్లో దూరితే దేవుని మహింపరచుకోలేరు. కుటుంబాల్లో దూరితే దేవుని కార్యం చేయలేరు. కుటుంబాల్లో దూరితే దేవునికి విరోధంగా మారిపోతారు పిల్లారా. దేవునికి స్తోత్రం. అది అనుకున్న పని చేసింది. అది చేసిందేంటి? ఆయన మింగల ఇంకా ప్రభు పుట్టలేదు కదా. అది ఏం చేసింది తెలుసా? ప్రభు పుట్టిన తర్వాత జ్ఞానులు ప్రభువుని చూడాలని వస్తారు. 3 జ్ఞానులు ఉన్నారు కదండి, ప్రభువుని చూడాలని వస్తారు. వచ్చినప్పుడు ఏ రోజు రాజు దగ్గరికి అప్పుడు పరిపాలించేవాడు ఏ రోజు రాజు దగ్గర వచ్చినప్పుడు మీరు చూసిన తర్వాత నాకు కూడా చెప్పండి, నేను కూడా వెళ్ళి చూస్తాను అని లోపల కుట్రతో, అంటే ఏ రోజులో దూరింది సైతాను, ఏ రోజులో సాతాను దూరింది. లోపల ఒకటి ఉంచుకొని బయట జ్ఞానులతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు వెళ్ళి చూసిన తర్వాత ఆ స్థలం ఎక్కడో చెప్పండి, మేము కూడా వెళ్ళి దర్శించి వద్దామని పై మాటల్లో చెప్తున్నాడు. లోపలైతే కుట్ర ఉందా పిల్లారా? అట్లాగే మనుషులు కూడా పిల్లారా లోపల కుట్ర ఉంచుకొని పైకి బాగానే మాట్లాడే వాళ్ళ లోకంలో ఎంతో మంది ఉన్నారు పిల్లారా. ఆ మాటలు సాతాను వల్లే వస్తాయి కానీ దేవుని ఆత్మ వల్ల రావు పిల్లారా. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? అప్పుడు జ్ఞానులు వెళ్ళి యేసుప్రభు వారు పుట్టిన తర్వాత ఆయన చూసి ఆయన మహింపరిచి వారు హేరోదు దగ్గరికి రాకుండా తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సంగతి తెలిసిన తర్వాత అప్పుడు హేరోదుకి కడుపు మండిపోయి చూడండి ఏం చేస్తాడు. మత్తయి 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగ పిల్లలందరినీ వధించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువుని వధించడానికి వెళ్ళి సుమారుగా అప్పుడు యేసు ప్రభు వారికి 2 సంవత్సరాల లోపు ఉంటాయి. అందుకని వీడి ప్లాన్ ఏంటంటే సైతాను గారి ప్లాను, హేరోదు గారి ప్లాను 2 సంవత్సరముల లోపు గల పసిపిల్లలందరినీ కూడా చంపేసాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ప్రైజ్ ది లార్డ్. దేవునికి హతసాక్షులైన వాళ్ళు ఆ ముందు పసిపిల్లలేనండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూశారండి, అంత ఘోరం జరిగింది. కానీ యేసు ప్రభువారు హేరోదుకి కనిపించలా. ఆయన ఎక్కడ ఉన్నాడో, ఏ చోట ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలియలా. యేసు ప్రభువారు పెద్దవాడయ్యాడు, దేవుని సువార్తను ప్రకటించాడు, అనేక అద్భుతాలు చేశారు, చనిపోయిన మనుషులు లేపారు, అనేకమైన అద్భుతాలు చేసి ఆయనే నిజమైన దేవుడని, ఆయనే నిజమైన నీతిమంతుడని, ఆయనే మహోత్తరుడని, ఆయనే మహాదేవుడని ఆయన భూలోకంలో నిరూపించుకొని ఆయన చనిపోయి అక్కడికి వదిలిపెట్టలా. చివరికి కూడా ఆ జనాల్లో దూరింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ జనాల్లో దూరి, ఆ శాస్త్రుల్లో దూరి, పరిచయంలో దూరి, అందరిలో దూరి యేసు ప్రభువుని సిలువ వేయండి, యేసు ప్రభువుని సిలువ వేయండి అని ఒక దొంగని రిలీజ్ చేశారండి. దేవునికి స్తోత్రం. చూశారండి సాతాను కుట్ర, దేవుని మీద ఎంత కుట్ర పనిందో తెలుసా? ఇట్లాంటి కుట్రలో పన్నుతుందనే శ్రేష్టంగా నిర్మించిన, శ్రేష్టంగా కలుగు చేసినటువంటి లూసిఫర్ అనే దేవదూత, అసలు ప్రధాన దేవదూత, అసలు అది దేవదూతలు అందరికంటే అగ్రగణ్యమైంది, మంచిదే అది. కానీ దానికి బుద్ధి పుట్టి దేవుని స్థానాన్ని నాకు కావాలి, పెద్దరికం కావాలి, హోదా కావాలి, గొప్పతనం కావాలి అని విర్రవీగి చివరికి భూమి మీదకి నెట్టబడింది. దేవునికి స్తోత్రం. భూమి మీదకి నెట్టబడినప్పుడు ఇది భూలోకాన్ని కూడా చెడగొడుతుంది అనే ఉద్దేశంతో కాలము సంపూర్ణమైనప్పుడు, దేవుని రాజ్యం సమీపించినప్పుడు యేసు ప్రభువు భూలోకానికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. ఆ సాతాను జలుబు వదిలించడానికి ప్రియులారా, దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఎవరో మాట్లాడరే? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆత్మా పరిశుద్ధుడా అభిషేకము మాకందింపుమా, అభిషేకము మాకందింపుమా. ఆత్మా పరిశుద్ధుడా అభిషేకము మాకందింపుమా, అభిషేకము మాకందింపుమా, అభిషేకము మా జీవమునయ్యున్న పరిశుద్ధ ఆత్మ, జీవమునయ్యున్న పరిశుద్ధ ఆత్మ, సమస్తము బోధించు పరిశుద్ధ ఆత్మ, సమస్తము బోధించు పరిశుద్ధ ఆత్మ, సమాధానమే చెడి పరిశుద్ధ ఆత్మ, సమాధానమే చెడి పరిశుద్ధ ఆత్మ, ఆత్మ పరిశుద్ధుడా అభిషేకము మాకందింపుమా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ యేసు ప్రభువారిని పుట్టుకలో ఏం చేయలేకపోయింది సాతాను.
తర్వాత ఆయన చివరిలో కూడా సాతాను ఏం చేయలేకపోయింది. చివరికి 3వ నాడు సమాధి నుండి మృత్యుంజయుడు లేచిన దేవుడు ప్రియులారా, దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ రాయబడుతుంది. ఇక్కడ 5వ వచనం, ప్రకటన 12వ అధ్యాయము 5వ వచనం. సమస్త జనులను ఇనుప దండముతో ఏలనయున్న యొక్క మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనం యొద్దకును కొనిపోబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా కూడా దేవుడు జరిగించి ఆయన సింహాసనానికి, తండ్రి సింహాసనం వద్దకు వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మగ శిశువుని కన్నా తల్లి ఎవరండి? పరిశుద్ధిని కన్నా తల్లి ఎవరండి? ఎవరండి? గట్టిగా చెప్పండి, అరవండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆమె ఏమి ధరించుకుంది? సూర్యుడు ధరించుకున్న స్త్రీ. యేసు ప్రభుని కన్నా తల్లి. మరి ఏమైనా తలంచాలా? మన దృష్టిలో ఉంచుకోవాలా? అమ్మో, సేవకుల దగ్గరికి వెళ్ళి, మన గురించి కాదు, బయట అందరూ చాలామంది సేవకుల దగ్గరికి వెళ్ళి అయ్యో 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 నాకు ఇట్లా వచ్చిన బాధలు ఇవన్నీ చెప్పుకుంటారే, వాళ్ళే గొప్పగా చూస్తారే. అంతకంటే నీతిమంతురాలు కదండి మరి తల్లి. సేవకులందరికంటే నీతిమంతురాలు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు అందరికంటే కూడా నీతిమంతురాలు. మరి ఇవ్వాల్సిన గౌరవం ఎవరే మీరు? మరీ తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఎవరండి మీరు? ఎవరా అక్కర్లేదా? ఎవరో ఏ బోధ చేస్తూ ఉంటాడు, ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, ఇక దాన్ని నమ్ముతారు. ఎవరు ఏది చెప్తే అది నమ్మటమే మన పని. బైబిల్ చదవండి, బైబిల్లో ఉన్న భావం అర్థం చేసుకోండి. బైబిల్లో ఉన్న భావం ఏంటి, దాని అర్థం ఏంటి కరెక్ట్గా అర్థం చేసుకోండి. అంతేగాని ఎవరు పడితే వాళ్ళు చెప్పింది నమ్మి చివరికి స్ట్రైట్గా దేవుని దగ్గరికి వెళ్ళాల్సిన మార్గాన్ని పోగొట్టుకొని పక్కతో పడతారు. ఏంటంటే మీరు కాదులే, మీరు మంచోళ్ళే, మీరు మంచోళ్ళే, మీరు తినగానే వస్తున్నారా లేదు? చేతులు పైకెత్తున్నారు ఒకసారి. ఏ కొద్ది లేకట్లా బాగా లేపండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చదవండి, చదువు వచ్చిన వాళ్ళు చదివితే మనకు అర్థం తెలుస్తుంది. తెలియకపోతే నేనున్నానుగా, ఇక్కడ నేనున్నానుగా. నాతో వాదం వేసుకున్న పాస్టర్లు బోళ్ళంత మంది ఉన్నారు దివితాలూకలో. ఎంతోమంది వరుసగా వచ్చేవాళ్ళు. ఓ మేము మాట్లాడేది తప్పేనంటారా అనుకుని పోయారండి. దేవుడు ఆ జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని నాకు ఇచ్చారండి. దేవుడు ఆత్మజ్ఞానం నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అట్లాగా బైబిల్ చదవండి. ఏదైనా అవమానాలు, డౌట్లు ఏమైనా వస్తే నన్ను అడగండి, చెప్తా. అలానే ఆయన ఇట్లా చెప్పేయండి అని చెప్పండి నాకు. అది కరెక్ట్ అయితే సరే ఉంది, లేదనుకోండి నాతో చెప్పండి, దానికి వివరించి నేను చెప్తాను. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత మరియమ్మ గారిని సాతాను ఎన్నో ఇబ్బందులు పెట్టింది. అదంతా బైబిల్లో రాయబడలా. ఎన్నో బాధలు పెట్టింది, ఎన్నో కష్టాలు పెట్టింది. చివరికి మరియమ్మ గారికి రక్షణగా దేవుడు కాసుకుంటేనే ఉన్నాడు. పిల్లారా, నేను ఉద్యోగం చేసేటప్పుడు నాకు బ్యాంకులో
చెక్కుని ఫోర్జరీ చేసి తీసుకొచ్చాడు. ఫోర్జరీ అంటే తెలుసుగా, ఫోర్జరీ అంటే చెక్కు మీద అనుకోండి ఇంకో సంతకం పెట్టి తీసుకొచ్చాడు, అదే సంతకంతో తీసుకొస్తే ఊరికే సేమ్ అది రాకుండా నేను సంతకం పెట్టా. తర్వాత తెలిసింది అసలు చెక్ కూడా కోర్టుకు వేశాడు. అప్పుడు వెంటనే యేసుప్రభు గారు మరియమ్మ గారు వచ్చి ఇట్లా ఆపేశారండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంత గొప్పగా మరియమ్మ గారు యేసుప్రభుని తీసుకొస్తుందండి. తెలుసా సంగతి? మీకు తెలియదు, మీకేం తెలుసుద్ది? మనకు బయట మాటలు వింటమే పని, మనకి రెండో మాటలే పని లేదు. రెండో పని లేదు, బాగా నాటుకుపోయి మీకు చెవుల్లో. ఇంకేం మాట్లాడతారు బయట? ఏమంటారు తెలుసా అండి? ఆమె అరటికే తొక్కని. ఇంకేం మాట్లాడతారు? చాలా విధాలుగా మాట్లాడతారండి మరియమ్మ గారి నుంచి. ఆమెకు పిల్లలు ఉండారని. యేసుప్రభు వారు కాకుండా ఆమె పిల్లలు ఉండారా? ఎవరు చెప్పింది? యేసేపు గారు సాకుడు తండ్రి మాత్రమే, శరీర సంబంధమైన తండ్రి కానే కాదు. దానిలో ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి, నన్ను అడగండి, చెప్తా తర్వాత. సాకుడు తండ్రి మాత్రమే. ఆ మరియమ్మ గారు సాకటానికి ప్రదానం చేయబడింది, అంతే, అంతవరకే. దాంతో పులి స్టాప్, అయిపోయింది, ఇంకేమీ లేదు. సాకుడు తండ్రి, సాకటానికి మాత్రమే యేసేపు గారిని ఉపయోగించారు. అలా యేసేపు వారు కూడా నాజీరు వ్రతమేనండి. తెలుసా సంగతి? నాజీర్లు యేసుప్రభు వారికి జుట్టు కట్ చేయరు, నాజీర్లు కట్ చేయరు. అందుకని యేసుప్రభు వారు కటింగ్ గారు అట్టాడియే ఉండవు. జుట్టు పెంచుకుంటే కారణం ఏంటంటే నాజీర్ వ్రతం. యేసేపు గారిది కూడా నాజీర్ వ్రతమే. నాజీర్ వ్రతం వాళ్ళకి శరీర సంబంధం ఎట్లా ఉంటుందండి? ఉండదు. సాకుడు తండ్రి మాత్రమే. అది ఇట్లాంటి సత్యాలు ఎన్నో ఉన్నాయండి బైబిల్లో. మీరు గ్రహించండి. మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. నేనున్నాను కదా ఇక్కడ, నేనున్నాను కదా. నేనంతా నాకు తెలియదు, కానీ దేవుడు ఆత్మచేత నాతో మీకు సమాధానం చెప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా అంతటి నేనుగా జ్ఞానవంతుడు కాదు, కానీ దేవుడు నాలో ఉండి మరి ఇవన్నీ కూడా పలికిస్తూ ఉంటాడు. పిల్లారా, నేను మెసేజ్ చెప్పే ముందు కూడా నేను అయ్యా నాకేం తెలియదు అయ్యా, ఫలాంది చెప్పాలనుకుంటున్నారు, మీరే చెప్పండి. నా నోటిని, నాలుకను, నా యొక్క మనస్సును నీకు అప్పు చెప్తున్నారు ప్రభువా, మీరే చెప్పండి అని నేను ప్రార్థన చేసుకుని వస్తూ ఉంటాను. నేను దేవుడే పలికించేది, దేవుడే నడిపించేది. కొన్ని సత్యాలు మనం గ్రహించాలి. కొన్ని సత్యాలు మనం గ్రహిస్తే అప్పుడు మన మార్గం సునాయాసం అవుతుంది దేవుని మార్గంలో జీవించడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అన్నీ వివరించడానికి సమయం చాలదు, కానీ తర్వాత మరి ప్రసంగాలు చెప్పేటప్పుడు ఒక్కొక్క సంఘటన మీకు చెప్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి యేసుప్రభు వారు చనిపోయారు, తిరిగి లేచారు, సాతాన్ని జయించారు. సాతాను కోరిక ఏంటంటే ప్రియులారా, ఇది నేను రాసుకోలేదు, మీరు చదవండి. ప్రకటన 12:17 చూడండి. దేవుని ఆజ్ఞలను గైకొనొచ్చు, యేసుని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైనా ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలు వెడలి సముద్ర తీరమున
నిలిచెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా దాని కక్ష పోలా, ఇంకేం చేస్తుంది? సముద్ర తీరం నిలిచిందంట. ఎవరి కోసం? ఎవరైతే దేవుని నామమున ఆయన సాక్షులుగా నిలబడతారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే దేవుని మహిమపరుస్తారో, ఎవరైతే దేవుని గణపరుస్తారో, వారిని బాధ పెడతామని, వాళ్ళని హింసిద్దామని, అది నది ఒడ్డున సిద్ధపడి కూర్చుంది ప్రియులారా. అందుకని మనకు పరిశుద్ధాత్మ కావాలి. అందుకని దేవుడు పరిశుద్ధాత్మను పంపించాడు ప్రియులారా. పరిశుద్ధాత్మ మనకుంటే, ప్రభువాత్మ మనకుంటే, యేసయ్యాత్మ మనకుంటే, ఆ సాతాను ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని వ్యాధులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని నష్టాలు పెట్టినా, ఎన్ని జిమ్మికులు చేసినా మన జోలికి రాదు ప్రియులారా. వచ్చినా మనం ఏం చేయలేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రియులారా, లోకంలో అనేక మంది జీవిస్తూ ఉన్నాం, అనేక మంది బ్రతుకుతూ ఉన్నాం, అనేక మంది ఉంటూ ఉన్నాం. అందరికీ కూడా శ్రమలు, కష్టాలు, నష్టాలు అన్నీ వస్తూ ఉన్నాయి. కానీ దేవుడు పంపించినటువంటి, ప్రభు పంపించినటువంటి, యేసే పంపించినటువంటి పరిశుద్ధాత్మను పొందిన వారికి ఆ శ్రమలు, కష్టాలు, నష్టాలు అవి ఏం చేయు ప్రియులారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి మీకు తెలుసో తెలీదో, నాకు ఎన్నుపూస ఆపరేషన్ ఒకటి జరిగింది. ఎప్పుడు? చాలా కాలం అవుతుంది. మీరు వచ్చారో లేదో? అప్పుడు మీరు వచ్చారా? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. మీరు అసలు లేరు. మీరు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు రాలేదా? ఎన్నుపూస ఆపరేషన్ వచ్చే ముందు సర్పరూపంలో సాతాను వచ్చిందండి. వస్తే యేసునామమున వెళ్ళు అంటున్నా, అది కాదట్లా. యేసునామమున వెళ్ళు అంటున్నా, అది కదట్లా. వస్తదే ఇది ఎట్లా ఉందా దీనిపైనని మరి దేవుని కూడా స్తుతించా, అది ఎళ్ళ కదల్లా. దాని కక్ష తీర్చుకునేవారు కూడా చేసిందండి. చివరికి ఎన్నుపూస ఆపరేషన్ వరకు తెచ్చింది అది. అయినా దేవుడు క్షేమంగా ఉంచారు. దేవుడు అండి ఆ సాతాను చేసే కార్యాలన్నిటికీ కూడా మనకు దేవుడు తోడుంటే ఏ జబ్బు ఏం చేయదు, ఏ రోగము ఏం చేయదు, ఏ వ్యాధి ఏం చేయదు, ఏ కష్టము ఏం చేయదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఇంకోటి, గాల్ బ్లాడర్ ఆపరేషన్ ఒకటి జరిగింది. ఎప్పుడు చెప్పలే మీకు, అన్నీ చెప్పానా? చెప్పలే. ఎందుకు చెప్తాను? రహస్యంగా ఉంచుకున్నా లోపల. గాల్ బ్లాడర్ ఆపరేషన్ ఒకటి జరిగింది. అప్పుడు ఎంతో బాధ పడ్డా. అప్పుడు కొందరు తెలిసే ఉంటుందేమో, అంత ఇదైనా సరే దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాయండి. దేవునికి స్తోత్రం. దానివల్ల కాలా, సాతాను వల్ల కాలా. ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు మనలో ఉంటే ప్రియులారా ఏ శక్తి ఏం చేయలేదు ప్రియులారా. దేవునికి స్తోత్రం. నా దేవుడే నా ధైర్యం. ఈ లోకంలో నా ధైర్యం ఏంటంటే నా దేవుడే, నా యేసయ్యే నా ధైర్యం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి తర్వాత
గుండెకి వచ్చింది. చూడండి, అది సాతాను గాడు ఎన్ని ప్లాన్లు వేస్తున్నాడు. సమయం రాకుండానే చంపాలని దేవునికి తెలుసు కదా. గుండెకి వచ్చింది. గుండెకి వస్తే కొన్ని మందులు వాడాం. ఇక్కడ ఇంకా ఎక్కువైపోయిందో తగ్గల. అలా నా గుండెకి జబ్బే లేదు. నా గుండె ఆరోగ్యవంతుల గుండె. మనిషికి కూడా నాకు ఏ రోగాలు లేవు. నాకు ఏ చెడు అలవాట్లు లేవు. చెడ్డ అలవాట్లు ఏమీ లేవు చిన్నప్పటి నుంచి కూడా. నాకు శరీరం అంతా కూడా బాగానే ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది. అటువంటిది గుండెకి వచ్చింది చివరికి. యేసుప్రభు వచ్చి మా పాపకి దర్శనంలో ఆమె మీద పండుకున్నట్లు వచ్చింది యేసుప్రభు వారు. అప్పుడు తర్వాత హైదరాబాద్ వెళ్ళి అక్కడ చూపించుకున్నప్పుడు ఇప్పటికి ఎటువంటి అంతా కూడా సరైన పిల్లారా. దేవునికి స్తోత్రం. చూశారండి. కాబట్టి మనలో యేసయ్య ఉండాలి. నువ్వు బలహీనుడివైనా బలవంతుడివైనా యేసయ్య నీలో ఉంటే నీ గమ్యం ఏంటో నేను చేర్చడానికి యేసయ్య నీకు తోడు ఉన్నాడు పిల్లారా. అంతమంది మహాభక్తులు ఓ గమ్యానికి వచ్చి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏది వచ్చినా దేవుని మహింపరిచారంటే దానికి కారణం ఏంటండి ప్రియులారా? దేవుని శక్తే. అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. అవన్నీ కూడా మన బైబిల్లో విమర్శబడి ఉన్నాయి. అవన్నీ కూడా మన బైబిల్లో రాయబడి ఉన్నాయి. అవన్నీ కూడా చదివి మనం గ్రహించాలి ప్రియులారా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మని మీరు ఎప్పుడు కూడా మీరు ఆత్మని ఏం చేసుకుంటారు? మీరు విడిగా ఉన్నప్పుడు ఏం చేస్తారు? మీరు ఏ పని చేస్తున్నా, బయట పనికి వెళ్ళినా, ఉద్యోగం చేస్తున్నా, చదువుకున్నా, ఏం చేసినా సరే దేవుణ్ణి స్తుతించుకోండి. ప్రభా స్తుతి స్థుతి 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 అనండి. ఏమంటారు చెప్పండి. అనండి, స్థుతి అనండి. స్థుతి అని గట్టిగా అనండి. ఆ నోరు కనపట్లేదు నాకు. మేపండి. స్థుతి స్థుతి స్థుతి. మనిషి ఉండారా? మూలలు ఎవరు ఉన్నారు? కనపడతారు అసలు నోళ్ళు. మీ నోళ్ళు కూడా కనపడుతున్నాయి నాకు. మీరు మనుషులే కాదు, నోళ్ళు కూడా కనపడుతున్నాయి. పేదల ఆడిత్యం కూడా కనపడుతున్నాయి నాకు. అనండి, స్తుతి స్తుతి స్తుతి. స్తుతులు మీకే యేసయ్యా, ఘనత మీకే యేసయ్యా, మహిమ మీకే యేసయ్యా, ఘనత మీకే యేసయ్యా, ఘనత మీకే యేసయ్యా. స్తుతులు మీకే యేసయ్యా, మహిమ మీకే యేసయ్యా, ఘనత మీకే యేసయ్యా, ఘనత మీకే యేసయ్యా, ఘనత మీకే యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థించుకుందాం. ప్రభువా, మీ పాదాల కొందరంలో స్తోత్రములు. పరిశుద్ధుడా మీకు వందనములు, పరిశుద్ధుడా మీకు స్తోత్రం ప్రభా. పరమోజుడా మీకు వందనములు, పరమోజుడా మీకు స్తోత్రం ప్రభా. అయ్యా తండ్రి, ఎస్ఐ కొడుకుని వచ్చిన బిడ్డలందరికీ ప్రభా, అయ్యా మీరు తోడుగా ఉండి ప్రభా, మీ ఆత్మను పంపించి ప్రభా, వీరి జీవితాల్లో వీరిలో ప్రభా మీరు తోడుగా ఉండి, నిరంతరం కూడా బాధల్లో, వ్యాధుల్లో, కష్టాల్లో, నష్టాల్లో ప్రభా మీరు తోడుగా ఉండి మీరు నడిపించి విజయాన్ని చేకూర్చమని ప్రార్థన తినజేసి ప్రభు దీవెన బ్రతలాడుకుని అడుగుతున్నాము తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీ యొక్క నామానికే చెందినగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.